అటు రష్యా, యుక్రెయిన్, ఇటు ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం రోజు రోజుకి తీవ్ర రూపం దాల్చుతుంది. ఇజ్రాయెల్ హద్దు మీరితే తమకు సపోర్ట్ గా పాక్ అణ్వాయుధాల్ని ప్రయోగిస్తుందంటూ ఇరాన్ హెచ్చరించింది. దీంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా న్యూక్లియర్ వెపన్స్, మిసైల్స్ టెక్నాలజీపైనే చర్చ జోరందుకుంది. ఇంతకీ అణ్వాయుధాలున్న దేశాల్లో మన దేశం ఎక్కడ? శత్రు దేశం పాకిస్తాన్ ఏ స్థానంలో ఉంది? మిసైల్స్ టెక్నాలజీలో భారత్ ఎలా దూసుకెళ్తుంది? హ్యావ్ ఎ లుక్. న్యూక్లియర్ ఆయుధాలు, మిస్సైల్ టెక్నాలజీలో ఇండియా దూసుకెళ్తోంది. పాకిస్తాన్ కంటే మెరుగైన స్థితిలో ఉంది. అటు చైనా కూడా వేగంగా విస్తరిస్తోంది. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రీ నివేదిక దీన్ని స్పష్టం చేస్తోంది. ఈ ఏడాది జనవరిలో సిప్రీ వార్షిక రిపోర్ట్ ప్రకారం ఇండియా దాదాపు 170 నుంచి 180 న్యూక్లియర్ వెపన్స్ ను కలిగి ఉంది. పాకిస్తాన్ దగ్గర 165 నుంచి 175 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఇండియా మిస్సైల్ టెక్నాలజీలో కూడా గతంలో కంటే చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్స్, అగ్ని బాలిస్టిక్ మిసైల్స్ తో శత్రువులు మన వైపు చూడాలంటేనే భయపడేలా చేస్తోంది. ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ విజృంభించిన తీరు పాక్ గుండెల్లో వణుకు పుట్టించింది. ఇండియా తన దగ్గరున్న న్యూక్లియర్ వెపన్స్ ను 2024 నుంచి మెల్లగా పెంచుకుంటోంది. కొత్త రకాల అణ్వాయుధ డెలివరీ సిస్టమ్స్ ను అభివృద్ధి చేస్తోంది. కానిస్టరైజ్డ్ క్షిపణులు ఒక్కో దానిపై చాలా రకాల ఆయుధాల్ని తీసుకెళ్లవచ్చు. అణ్వాయుధ సామర్థ్యం పెంచుకోవడానికి పాక్ షాహీన్ సిరీస్ క్షిపణుల్ని తయారు చేస్తోంది. కానీ అవి భారత్తో పోల్చితే అంత శక్తివంతమైనవి కావు. చైనా 500 అణ్వాయుధాల్ని కలిగి ఉంది. ఇందులో అంతర్ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు, సబ్మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి. 2030 నాటికి 1000కి పైగా న్యూక్లియర్ వెపన్స్ ను అభివృద్ధి చేసుకోవాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంది చైనా. 2023-24 మధ్య 100 కొత్త అణ్వాయుధాల్ని చైనా తయారు చేసినట్టు తెలుస్తోంది. ఇది ప్రమాదకరమైన కొత్త ఆయుధాల పోటీగా స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తెలిపింది. ఓవైపు అణ్వాయుధాలు అప్గ్రేడ్ అవుతూ సంఖ్య పెరుగుతుంటే ఆయుధ నియంత్రణ వ్యవస్థలు బలహీనపడుతున్నాయి. అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, చైనా, భారత్, పాకిస్తాన్, ఉత్తర కొరియా ఈ దేశాల దగ్గర మాత్రమే ప్రస్తుతం అణ్వాయుధాలు ఉన్నాయి. ఈ 9 దేశాలు తమ వెపన్స్ ను అడ్వాన్స్డ్ టెక్నాలజీతో అప్గ్రేడ్ చేస్తున్నాయి. కొత్త వెర్షన్లను తయారు చేస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నాటికి ప్రపంచం మొత్తం మీద 12,241 అణ్వాయుధాలున్నాయని అంచనా. వీటిలో 9,614 సైనిక క్యాంపులలో ఏ సమయంలోనైనా ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో 3,912 అణ్వాయుధాలు క్షిపణులు, విమానాలతో రెడీ టు లాంచ్ అనేలా ఉన్నాయి. మిగతావి ఆయా కేంద్రాల్లో టెస్ట్ చేసి ఉన్నాయి.